వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేశారు. భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కిరణ్ కుమార్ పై దాడి చేస్తున్న సమయంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక కిరణ్ ని భారతిరెడ్డి పైన ఆరోపణలు చేసిన కిరణ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కిరణ్ పై దాడి చేసేటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త కిరణ్ రాయల్ ఎవరైతే భారతిరెడ్డి పైన వైఎస్ జగన్ ఫ్యామిలీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతన్ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసు వాహనాన్ని వెంబడించి పోలీసు విధులకు ఆటంకం కలిగించే చర్యలు చేసినందుకు గోరంట్ల మాధవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ చేసుకునే ప్రయత్నం అలాగే ఎస్కాట్ వాహనాన్ని అడ్డగించడం వల్ల పోలీసుల విధులకు ఆటంకంగా భావిస్తూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ మాధవ్ను అరెస్ట్ చేయడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. యూట్యూబ్ ఛానల్లో కిరణ్ మాజీ సీఎం భార్యపై అసభ్యకరంగా మాట్లాడాడని, దీంతో అతన్ని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 4 కేసులు కిరణ్ పై ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్లో ఉంటున్నాడని, ఇబ్రహీంపట్నం వద్ద అరెస్టు చేశామని తెలిపారు. మాజీ మంత్రి రజనీపై కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు అయితే తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందుకు ఏదైతే ఆ టీడీపీ నేతగా ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ కుమార్ను పలు సెక్షన్ల కింద పలు కేసుల కింద అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అతను అరెస్ట్ చేసిన సమయంలో వారి విధులకు గోరంట్ల మాధవ్ ఆటంకం కలిగించారని చెప్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సంపత్. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరు పోలీసులపై రెచ్చిపోయారు. అంటే మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడి చేయడానికి కూడా తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న అంటే ఇబ్రహీంపట్నంలో శివారులో కిరణ్ అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారు. అయితే ఈ క్రమంలోనే గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద మాధవ్ కూడా అలసలు సృష్టించారు. అంటే అడుగడుగున కూడా పోలీసు వాహనాలు వెంబడించడం కూడా అలసలు సృష్టించినట్టు కూడా అవపడుతుంది. మాధవ్ సహా 4 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిజానికైతే చేబ్రోలు కిరణ్ సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ వెంటనే స్పందించి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెంటనే రంగంలో దిగి కిరణ్ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇది వాస్తవం. అయితే దీనికి కిరణ్ అరెస్ట్ చేసిన పోలీసులు విధులకు మాజీ ఎంపీ మాధవ్ అడ్డు తగలకుండా వారిపై అడ్డు తగలడమే కాకుండా వారిపై దౌర్జన్యం కూడా పాల్పడ్డారని సమాచారం. ఎందుకంటే తన అనుచరులతో కారులో పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ పోలీసులు అదుపులో ఉన్న కిరణ్పై దాడికి కూడా ప్రయత్నించారు. అంటే దాడికి కూడా ప్రయత్నించారు. ప్రత్యేక గంట ఇచ్చిన పోలీసుల పైన కూడా ఇరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసు వాహనం ఎస్పీ కార్యాలయంలో వెళ్ళింది. అయినా సరే వదలకుండా ఆ వాహనాన్ని మాధవ్ వెంబడించారు. అంటే 4-5 వాహనాలతో కూడా పోలీసు కిరణ్ తీసుకొస్తున్న వాహనాన్ని కూడా ప్రత్యేకంగా వెంబడించారు. అయితే ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో కూడా కిరణ్ పై దాడికి మరోసారి కూడా ప్రయత్నించారు. అయితే గోరంట్ల మాధవ్ తో పాటు ఆయన అనేశ్వర్ల 3 పోలీసులు ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారని కూడా అధికారుల వర్గాలు చెప్తున్నాయి. అంటే ఎస్పీ కార్యాలయంలో ఒక గదిలో కొంతసేపు వారిని
నిర్బంధించి అనంతరం అక్కడి నుంచి నగర పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఆ తర్వాత నల్లపోడు స్టేషన్ కూడా తర్వాత పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడిగా ప్రయత్నించడం తదితర సెక్షన్ల కింద నగర పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ విధంగా ఈ రోజు కూడా మందున కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారని కూడా పోలీసు అధికారులు వర్గాలు కూడా ఇప్పటికే తెలిపారు. అయితే కాగా కిరణ్ ఇబ్రహంపట్నం నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయం తరలిస్తున్న విషయం కానీ ఏమైనా తీసుకొస్తానన్నదే కానీ మానవ్ ఎలా తెలుస్తుంది అంటే ప్రస్తుతం పోలీస్ శాఖలో చర్చనీయంగా మారింది. అంటే వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీస్ అధికారి లీక్ చేసి ఉంటారనే కూడా ప్రచారం జరుగుతుంది. అంటే మానవ్ అప్డేట్ అంటే కిరణ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ విధంగా ఏ రూట్ లో కూడా తరలిస్తున్నారు కూడా అప్డేట్ కూడా మానవుకి ఎప్పటికప్పుడు పోలీసులు కూడా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఎవరో పోలీస్ శాఖలో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్న తోడుగా ఆధార్ అధికారికంగా లీక్ చేసి ఆ విధంగానే వెంటబడ్డాడు. ఇంకా వాస్తవంగా అయితే గుంటూరు మీద నిన్న విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ గతంలో తర్వాత వెంటనే కిరణ్ కుమార్ అరెస్ట్ చేసి ఆ విధంగా గుంటూరులో తరలిస్తానన్న సమాచారం అందడంతో కిరణ్తో కూడా ఎన్నికల భక్తం కూడా తెలుస్తుంది. అంటే విజయనగరం మీడియా సమావేశంలో పాల్గొన్న గుంటూరు మనకు తర్వాత నేరుగా కిరణ్ తరలిస్తున్న పోలీసు వాహనాన్ని గుర్తించి ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే గుంటూరు మీద అడిగి అంతా కాదు వైసీపీ మైండ్ గేమ్ లో బాగా అని పోలీసు వర్గాలు అంటున్నాయి. అంటే మాజీ ఎంపీ గవర్నమెంట్ మాధవ్ కలవడానికి మాజీ ఎంపీ అంబటి రాంబాబు ఎమ్మెల్యే రెడ్డి నగర పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే ఆయన కలవడానికి కూడా వీలు లేదని నల్ల పోలీస్ స్టేషన్ తరలించారని కొద్దిసేపు కూడా అక్కడ ఉండి కూడా వాళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా గవర్నమెంట్ మాధవ్ కూడా వచ్చారు నిన్న. అయితే అడవాడి కూడా పోలీసులు విధులకు కూడా ఆటం కలిగించడం కూడా ప్రయత్నం చేయడం కూడా కిరణ్ కూడా మీద దాడి చేయడం కూడా ఇదంతా ఒకంత రాష్ట్రంలో కూడా ఒక అలజడి సృష్టించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు సంపత్. అయితే రాఘవ ఇప్పుడు గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే ఇప్పటికీ అంబటి రాంబాబు ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మాధవరు కూడా ఎక్కడ ఉంచారు ఏంది ఏ స్టేషన్ తరలించారని కూడా ఆరాధించారు. అయితే వాళ్ళు కూడా నిన్న నగరపాలక స్టేషన్ కూడా వస్తే అక్కడ లేదు మేము నగరపాలి కూడా తరలించామని కూడా చెప్పారని కూడా సమాచారం. అయితే నగరపాలి తరలించారా నగరపాలక స్టేషన్ లో ఉంచారా ఎక్కడ కూడా పోలీస్ సమాచారం ఎవరైతే చేయట్లేదు. అయితే కోర్టుకు తరలిస్తారని కూడా ఈ రోజు డైరెక్ట్ కోర్టుకు సబ్మిట్ చేస్తారని కూడా పోలీస్ వర్గాలు కూడా సమాచారం. అయితే ఏ విధంగా అయితే ఇప్పటికే అంబటి రాంబాబు కానీ ఎమ్మెల్యే కల్పరెడ్డి గారు కూడా పలు స్టేషన్లో కూడా న్యాయవాదితో సమీక్షించి ఏ విధంగా బయటకు తీసుకురావాలని కూడా మందు పడితే ఏ విధంగా బయటకు తీసుకురావాలని కూడా వాళ్ళ యొక్క నిర్దేశం కూడా ఉంది. అయితే ఇప్పటికి ఏమైనప్పటికీ కూడా అయితే పోలీసులు మరిగా కంపల్సరిగా కోర్టుకి హాజరుపరుస్తాము, కంపల్సరిగా మా విధులకు కూడా ఆటంకం కలిగించినట్టు కూడా ఉంది. అందుకనే తదితర కేసుల్లో కూడా నమోదు చేశాము. ఎందుకంటే ఒక టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలకు అరెస్ట్ చేస్తే అతనికి ఏం సంబంధం ఇతర దాడి చేయటము మా విధులు కూడా ఆదరించగలగడం కూడా ఇది పెద్ద నేరంగా భావించినట్టు కూడా పోలీసు వర్గాలు కూడా తెలుస్తాయి. అయితే ప్రెజెంట్ అయితే అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా కోర్టులో కూడా తెరవచ్చు కోర్టుకు కానీ లేకపోతే స్టేషన్ కానీ గుంటూరు స్టేషన్ ఏ స్టేషన్ తరలిస్తానే ఎస్పీ ఆఫీస్ కూడా అడగడానికి కూడా చేరుకోవచ్చని కూడా తెలుస్తుంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాఘవ.